గోంగూర చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ప్రాసెస్ చెప్పేస్తే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరనైతే మంచిగా ఫ్రై చేసేసి మిక్సీలో వేసేసి పక్కన పెట్టేయండి. గోంగూరనైతే మెయిన్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగే మిక్సీలో వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది మీ చాయిస్. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక టమాటో కూడా వేసుకోండి. టమాటో కూడా మంచిగా మగ్గాక చికెన్ అయితే వేసుకోండి. మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా ఫ్రై అవనివ్వండి. ఇంకా చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాక అందులో కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కారం వేసుకొని చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక 10 నిమిషాలు చికెన్ పైన మూత పెట్టేసి అలా ఉంచేయండి. అలాగే ముందైతే నాకు విషయం చెప్పేయండి, మీకు గోంగూర చికెన్ అంటే ఇష్టమా, మటన్ అంటే ఇష్టమా? ఈ రెసిపీ అయితే స్పెషల్గా మా హస్బెండ్ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా డిఫరెంట్గా అయితే వండమంటారు. అందుకని చెప్పి ఈసారి గోంగూర వేసి అయితే చికెన్ చేస్తాను. సో ఇంకా చికెన్ బాగా ఫ్రై అయిపోయాక అందులో వాటర్ వేసుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే అందులో వేసేయాలి. సో ఇంకా మంచిగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర చికెన్ అయితే కుక్ చేయాలి. సో ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి కలర్ అంతా కూడా మంచిగా చేంజ్ అయిపోతే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, కానీ చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. అలాగే మీకు వీలైతే నెక్స్ట్ టైం రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.